అని ఒక మాట అంటుండేవాడు. ఇప్పుడు ప్రభాస్. ఓకే. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 1 నుంచి 10 వరకు ఆయనే. కాకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిధులు, వనరులు, అధికారం, చంద్రబాబు పట్ల వ్యతిరేకత ఇవన్నీ కలిసి అట్లా ఆయన ఉన్నమాట నిజమే. ఇప్పుడు మిథున్ రెడ్డి ఆయన కుమారుడే. కాబట్టి తప్పకుండా ఇది ఇబ్బందికరమైన అంశమే, తీవ్రమైంది. అంత చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేసి బెయిల్ మీద విడుదల చేశారు. మీరు విజయసాయి ఇందాక మీరు చెప్పిన వైఎస్ఆర్లో అదే కదా, సాయిరెడ్డి మీద ఉంది, ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఉంది, ఇంకా తర్వాత నెక్స్ట్ టార్గెట్ సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఏం దొరుకుతాయని వాళ్ళు చూస్తూ ఉంటారు. దొరుకుతాయి, పెద్ద సమస్య ఏం లేదు, ఎందుకంటే చాలా అంశాలు ఉన్నాయి. అందుకని అనేక అవకతవకలు బహిరంగంగా జరిగినవి ఉన్నాయి, లోపాయకరంగా జరిగి ఉంటాయి. వాటిని తప్పకుండా తేల్చి తప్పులు సరిచేయాల్సిందే. ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే కొంతమందికి నచ్చదు, ఎందుకు వాళ్ళు వెంటనే మీరు మాట మారుస్తున్నారు అటు ఇటు అంటారు. అది కాదండి, ఏది ధర్మ సంస్థాపనార్థ సంభవమే యుగ యుగ అన్నాయనే, యుగే యుగే అన్నాడు. ఆ యుగ ధర్మాన్ని బట్టి అది ఉంటుంది. ఆ పార్టీ ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం గురించి చర్చ జరుగుతుంది, ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం గురించి చర్చ జరుగుతుంది. అప్పుడు ఆ మనుషులు ఆ ప్రభుత్వాల హయాంలో జరిగిన అవి మాట్లాడకుండా ఉండడం ఎలా సాధ్యమండి? సో వి టాక్ అకార్డింగ్ టు పీపుల్స్ వేడిక్, ప్రజల తీర్పు ప్రకారం ఎలా చేయాలి కొత్తగా వచ్చిన వాళ్ళనేది మనం చూస్తాం. ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు, వాటికి శిక్షలు, కేసులు అది తప్పకుండా చేయొచ్చు. కానీ తమను అధికారంలోకి వాళ్ళని అధికారంలో నుంచి తొలగించడానికి కారణం ఏంటి, వాటి మీద మీరు చర్యలు తీసుకోండి. మిమ్మల్ని అధికారంలోకి తేవడానికి కారణమైనటువంటి అంశాలు ఏంటి, వీటిని పాజిటివ్ అజెండా కూడా ఇక్కడ, అక్కడ రైవల్ అజెండా ఓకే, అవును, ఇక్కడ పీపుల్ అజెండా, పీపుల్ ఈ అజెండా చూసి మీకు ఓట్లు వేశారు కదా. కాబట్టి ఇదిగో వాలంటీర్లు అనండి, ఇంకోటేనండి, ఈ వాగ్దానం ఆ వాగ్దానం, వాటి గురించి దృష్టి పెడితే అప్పుడు ప్రజలకు కాన్ఫిడెన్స్ కలిగేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. లేదంటే ఇదిగో మీలాంటి వాళ్ళు చర్చలు పెడతారు, వాటిలో చెప్పిన కొద్దీ కొత్త ప్రశ్నలు ఉత్పన్నం అవుతుంటాయి. ముందైతే నేను కోరుకునేది కాస్త చదువుకొని ప్రజలతో దగ్గరగా ఉండే ఒక వాలంటీర్ వ్యవస్థ ఏర్పడింది. ఎవరైనా తప్పులు చేస్తుంటే చట్టబద్ధంగా చేయండి తప్ప మొత్తం ఆ వ్యవస్థకు ఎసరు పెట్టకండి. వాలంటీర్లకు ఎసరు పెట్టడం అన్నది శ్రేయస్కరం కాదు. ఓకే, మీరు వాళ్ళకు ఉపాధి, మీకు సంబంధించిన వాళ్ళకి వేరే విధంగా ఉపాధి కల్పించండి. అవును, దేశంలో నిరుద్యోగం ఏమో. సరే, ఏంటి జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలియడం లేదనేది దాడి అని అది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న నేపథ్యం నిజంగా అది కూడా దాని మీద ఉండాల్సినంత ఫోకస్ మరి రాజకీయం లేదా, దుండగులు దాడి చేశారంటున్నారు. దుండగులు దాడి చేశారంటే కూడా శాంతి భద్రతల సమస్య కిందకే, అంతే కదా. ఎమ్మెల్యే మీదే కాలధ్వంసం చేశారు ఇదంతా అని. మరి ఇంతవరకు ఆ వివరాలు ఎందుకు రావట్లేదు? తొందరగా ఇలాంటివి జరగకుండా చూడాలి. ఎందుకంటే ఉద్రిక్తతలు, దాడులు, ఎమ్మెల్యే మీద దాడి చేయొచ్చు అంటే టేకన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకునే అవకాశం ఒకటి ఉంటుంది. కాబట్టి తప్పకుండా దీని మీద పూర్తి వివరణ రావాల్సిన అవసరం ఉంది. హోంమంత్రి కానీ, అధికారులు కానీ, లేకపోతే అక్కడ మారుమూల కాబట్టి జరిగిందా